హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ సీట్ల కేటాయింపు వ్యవహారానికి సంబంధించినటువంటి విషయంలో, ఎమ్మెల్యే ఎంపీ సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన విషయంలో మిత్రపక్షాలకు సంబంధించినటువంటి పార్టీల నుంచి కొంత ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అదేవిధంగా వాళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో కూడా అనేకమైనటువంటి తప్పటడుగులు వేస్తుంది. ప్రధానంగా పి గన్నవరం మహాసేన రాజేష్ విషయంలోనూ, అదేవిధంగా ఏలూరు ఎంపీ గోపాల్ యాదవ్ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి తీరు ఇది తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం కలిగించేటువంటి విధంగా ఉంది. ఇక్కడ పి గన్నవరంలో మహాసేన రాజేష్ని, అదేవిధంగా ఏలూరులో గోపాల్ యాదవ్ని, వీళ్ళు వ్యక్తులుగా వీళ్ళ అంశాన్ని చూడకూడదు. రెండు బలమైనటువంటి సామాజిక వర్గాలు, దళిత సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మహాసేన రాజేష్కి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిందనేటువంటి చర్చ ఇది ఎంత నష్టం కలిగిస్తో వాళ్ళు కీలకమైనటువంటి అంటే నాయకులు ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీంట్లో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వ్యవహరించినటువంటి తీరు ఖచ్చితంగా అభ్యంతరకరం కూడా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక లాంటి వాళ్ళు అనేటువంటిది. మరి అలాంటి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో 2019 ఎన్నికల ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వైసీపీ వైపు వెళ్ళారు చాలామంది బీసీలు. ప్రధానంగా వాళ్ళల్లో యాదవ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం, వడ్డెర సామాజిక వర్గం, ఇలాంటి కీలకమైనటువంటి సామాజిక వర్గాలు వైసీపీ వైపు మొగ్గు చూపాయి. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి తప్పుల వల్ల బీసీ సామాజిక వర్గాలు వైసీపీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. బీసీలని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా చేస్తుంది. వీళ్ళేమో ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి విషయంలో చేస్తున్నటువంటి తప్పుల వల్ల, తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుల వల్ల మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గోపాల్ యాదవ్ విషయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వ్యవహరించినటువంటి తీరు ఖచ్చితంగా ఆ సామాజిక వర్గాలను, బీసీ సామాజిక వర్గాలను కొంత హట్ చేసేటువంటి విధంగానే ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏం జరిగింది అనేటువంటి విషయం అనేటువంటిది అందరికీ తెలిసిందే. పి గన్నవరంలో మహాసేన రాజేష్, సరిపల్లి రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ని మొదటి జాబితాలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇందుకు తెలుగుదేశం పార్టీకి చాలా అండదండలు ఇచ్చాడు మహాసేన రాజేష్. యువగళం పాదయాత్రలో నారా లోకేష్తో కలిసి అడుగు వేశాడు. అనేకమైనటువంటి సభలో సమావేశాల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదిక కూడా ఆయన మహాసేన ఒక యూట్యూబ్ ఛానల్గా కానీ ఆ విధంగా కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కూడా మహాసేన రాజేష్ ముందున్నాడు. అందుకనే అతనికి ఎలాగూ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు సపోర్ట్ కూడా కొంత ఉంది. దీంతో మరి రఘురామకృష్ణరాజు సిఫార్సు మేరకు కానీ ఏమైనా కానీ సరిపల్లి రాజేష్కి పి గన్నవరం టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత అనౌన్స్ చేయడానికి ముందే ఆయన అభ్యర్థిత్వం మీద ఉండేటువంటి ఇబ్బందులు ఏమిటి, వ్యవహారం ఏంటి, ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి. అసలు అభ్యర్థుల ప్రకటన అనేటువంటి విషయంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు అన్ని కోణాల్లో పరిశీలన జరుపుకుంటాయి. ఇప్పుడు రాబిన్ శర్మ వంటి వాళ్ళ టీము ఏం చేస్తుంది? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐపాక్ టీం ఉంది, అనేకమైన సర్వేలు చేస్తున్నారు, అభ్యర్థులను మార్పుతున్నారు, కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. దీనికి ఏం చేస్తారు? అసలు ఆ అభ్యర్థికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ప్రకటన అనేటువంటి చేస్తారు. కొన్ని సందర్భాల్లో మార్పు చేర్పులు కూడా చేయొచ్చు, ప్రకటించిన తర్వాత కూడా మార్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే ఆయా సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా, వాళ్ళు హట్ కాకుండా ఆ అభ్యర్థిని పిలిచి మాట్లాడి అవి సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మరి హడావుడిగా పి గన్నవరం సరిపల్లి రాజేష్ని ప్రకటించిన తర్వాత ఎవరో హిందూ సమాజం వాళ్ళు ఆయన్ని వ్యతిరేకించారని, జనసేన వాళ్ళు వ్యతిరేకించారని, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకించారని సరిపల్లి రాజేష్తో మరి అతనికి టికెట్ ఇస్తారా ఇవ్వరా, మరి ఇన్ని రోజులు ఆయన డైలమాలో పెట్టేసి అతను పాపం ఇప్పుడు అసలు నేను వెళ్ళి ప్రచారం చేసుకోవాలా లేదా, నాకు టికెట్ ఉందా లేదా అనేటువంటి దాని మీద
అర్థం కానటువంటి పరిస్థితుల్లో సరిపల్లి రాజేష్ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో అతనికి చెప్పా పెట్టకుండా ఇప్పుడు జనసేన పార్టీకి టికెట్ కేటాయించటము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏకంగా సత్యనారాయణకి పి గన్నవరం టికెట్ ఇస్తున్నట్టుగా ప్రకటించేసేయటం కూడా జరిగిపోయింది. అంటే జనసేన వాళ్ళు పి గన్నవరంలో సరిపల్లి రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. మరి ఇప్పుడు జనసేన అభ్యర్థిత్వాన్ని సరిపల్లి రాజేష్ వ్యతిరేకించరా? అంటే సరిపల్లి రాజేష్ లోకల్ కాదు ఆయన ఏందని. ఇప్పుడు సరిపల్లి రాజేష్ని పి గన్నవరానికో లేకపోతే ఇంకొక ప్రాంతానికో సంబంధించినటువంటి ప్రభావిత వర్గంగా చూడకూడదు. సరిపల్లి రాజేష్ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాల మీద, అనేకమైనటువంటి సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నటువంటి కొంత నాయకుడిగా పేరుండేటువంటి వాడు. ఈయన్ని దళిత సామాజిక వర్గం మొత్తం కూడా ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే అందరూ సరిపల్లి రాజేష్ నాయకుడిగా అంగీకరించడం అది వేరే అంశం. కానీ మీరు గమనించండి, ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ విధంగా సోషల్ మీడియాలోనూ విస్తృతంగా వార్తల్లో ఉండేటువంటి వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సరిపల్లి రాజేష్కి కూడా ఆ విధంగా దళిత సామాజిక వర్గాల్లో ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు సరిపల్లి రాజేష్కి అన్యాయం చేశారు, అతని టికెట్ ఇప్పుడు వేరే సత్యనారాయణ అనేటువంటి వ్యక్తికి జనసేనకి ఇచ్చారు అని అంటే అతనికి అన్యాయం జరిగింది అనేటువంటి ఒక చర్చ బయటకు వెళితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి నష్టం. ఈ విధమైనటువంటి కొంత సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళ మీద ఒక అబ్జర్వేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ టికెట్ల మార్పు చేర్పులకు సంబంధించినటువంటి జరిగేటప్పుడు ఏంటి రోజాకి టికెట్ ఇచ్చారా లేదా, అదేవిధంగా కొడాల నానికి టికెట్ ఇచ్చారా లేదా, ఇలాంటివన్నీ అడుగుతారు. ఎందుకు వాళ్ళ గురించి అడుగుతారు, రాష్ట్రం అంతా ఎందుకు మిగతా వాళ్ళని అడగరు అని అంటే దీనికి కారణం ఏమిటంటే వాళ్ళు నిత్యం వార్తల్లో ఉండేటువంటి సోషల్ మీడియాలో ప్రజలలో నోళ్ళలో నానేటువంటి పేర్లు ఇవి. అలాంటప్పుడు ఈ సరిపల్లి రాజేష్ కూడా అదే తరహాలో నిత్యము సోషల్ మీడియాలో ఉండేటువంటి నాయకుడు. ఇప్పుడు అలాంటి వ్యక్తికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిందనే చర్చకిన బయటికి వెళితే ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి దళిత సామాజిక వర్గాల్లో ఇది నష్టం కలిగేటువంటి అంశంగా ఉంది. ఇంకా రెండవ కేసు సంబంధించినటువంటి కేస్ స్టడీ విషయంలో గోపాల్ యాదవ్, ఈ గోపాల్ యాదవ్కి ఏలూరు ఎంపీ టికెట్ అనేటువంటి దాని మీద ఏడాది నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తూ వచ్చింది. ఆయన ఎన్ఆర్ఐ, విదేశాల్లో వ్యాపారాలు కన్సల్టెన్సీ నిర్వహించేటువంటి వ్యక్తి. అతనైతే తెలుగుదేశం పార్టీకి బాగుంటుంది అనేటువంటి దాని మీద వాళ్ళు రాబిన్ శర్మ టీము ప్రత్యేకంగా సర్వేలు చేయించుకొని మరి అతన్ని తెలుగుదేశం పార్టీ కాంటాక్ట్ చేసింది. మీరు ఎంపీగా పోటీ చేయండి తెలుగుదేశం పార్టీ తరఫున అని నేరుగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడే గోపాల్ యాదవ్తో మాట్లాడారు. గోపాల్ యాదవ్ అతను రాజకీయాలకు సంబంధం లేదు, తర్వాత ఇంత మరి ఒక పెద్ద పార్టీ కీలకమైన నేతలు తన సంప్రదించారనేటువంటి పేరు మీద దాంతో ఆయన యువగళము పాదయాత్రకు సంబంధించినటువంటి విషయంలో నారా లోకేష్కి అండదండలు ఇచ్చాడు. అదేవిధంగా యువగళం పాదయాత్ర సందర్భంలో మొత్తం ఖర్చులన్నీ కూడా ఏలూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ మొత్తం అతనే ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏడాది నుంచి కార్యక్రమాలు అతనే నిర్వహిస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికల్లా లిస్టులు ప్రకటించేసరికల్లా పుట్టా మహేష్ యాదవ్ రంగంలోకి వచ్చేది. ఎలా వచ్చాడు, ఎవరు ఈ పుట్టా మహేష్ యాదవ్, ఏ ప్రాంతం? ఇప్పుడు గోపాల్ యాదవ్ ఏలూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. పుట్టా మహేష్ యాదవ్ వాళ్ళది కడప జిల్లా మైదకూరులో పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన టీటీడీ మాజీ చైర్మన్. ఈయన సుధాకర్ యాదవ్ కొడుకే మహేష్ యాదవ్. సుధాకర్ యాదవ్కి బహుశా అక్కడ మైదకూరులో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు ఉన్నారు, ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడికి అల్లుడు కూడా మహేష్ యాదవ్. కాబట్టి ఇప్పుడు ఈ విధమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి హడావుడిగా తెచ్చి ఇప్పుడు మహేష్ యాదవ్ని ప్రకటించారు. మరి ఈ విధంగా గోపాల్ యాదవ్కి మరి అన్యాయం జరిగిందనేటువంటిది కన్నా యాదవ్ సామాజిక వర్గంలో, బీసీ సామాజిక వర్గంలో వెళితే ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉంది.